హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చేంజ్ అయింది హిందీ అని చెప్పాను కదండి ఇంతకుముందు. ఆల్రెడీ మనము స్పర్శ్ నుంచి ఫస్ట్ లెసన్ అనేది డిస్కస్ చేసాము. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టున్నాను యూట్యూబ్ ఛానల్లో, మన ఛానల్లో. సో ఇప్పుడు మనము అదే టెక్స్ట్ బుక్ స్పర్శ్లో ఫస్ట్ పార్ట్ చూసాం కదా మనము, అలాగే సంచయన్ మనకి పార్ట్ బి అనమాట, ఇది నాన్ డీటెయిల్ అనమాట. సో ఇందులో కూడా మనం ఫస్ట్ లెసన్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, మనము ఇంతకుముందు డిస్కస్ చేసిన టెక్స్ట్ బుక్ వచ్చేసి స్పర్శ అనమాట. సో ఇది సంచయన్ అనమాట. సో ఇందులో మనకి 4 లెసన్స్ ఉన్నాయి. సో ఆ 4 లెసన్స్లో మనం ఈరోజు ఫస్ట్ లెసన్ గిల్లు డిస్కస్ చేద్దాము. ఏంటి, ఎవరు రాశారు అనేది, స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాము. సో చూస్తున్నారు కదా, లెసన్ నేమ్ వచ్చేసి గిల్లు అనమాట. రాసింది మనకెవరు అంటే మహాదేవి వర్మ. మహాదేవి వర్మ రాసినటువంటి గిల్లు స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. చూడండి. सोन जूही में आज एक पीली कली लगी है, इसे देखकर अनायास ही उस छोटे जीव का स्मरण हो आया जो इस लता की सघन हरितिमा में छिपकर बैठता था और फिर मेरे निकट पहुंचते ही कंधे पर कूदकर मुझे चौंका देता था. तब मुझे कली की खोज रहती थी, पर आज उस लघु प्राण की खोज है. సో ఇక్కడ ఈ స్టోరీ మనకి ఎవరి గురించి చెప్తున్నారు, అసలు దేని గురించి జరుగుతోంది అంటే గిల్లు అంటే ఇక్కడ మనకి గిల్హరి అనమాట. గిల్హరి అంటే తెలుగులో ఉడత అంటాం కదా. ఉడత అంటే ఇక్కడ మనకి మహాదేవి వర్మ లేఖకి ఎవరైతే ఉన్నారో మహాదేవి వర్మ, ఈవిడకి పశుపక్షులు అంటే చాలా ఇష్టం. ఈవిడ చాలా జంతువుల్ని పక్షుల్ని ప్రేమిస్తారు, అలాగే పెంచుతారు కూడా అనమాట. ఆవిడ దగ్గర ఎన్నో జంతువులు ఉన్నాయి, చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. సో అలాగా ఆవిడ ఒక ఉడతను కూడా పెంచేవారు. ఆ ఉడత పేరే గిల్లు అనమాట. గిల్హరి కా నామ్ హీ గిల్లు హై. ఆ ఉడత పేరు గిల్లు. సో అయితే దానికి ఏమైంది, అసలు దాని గురించి తెలుసుకుందాము. అది చనిపోతుంది అనమాట. అది చనిపోయిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆవిడ. దేన్ని చూసి అది గుర్తొచ్చింది ఆవిడకి? సోన్ జూహీ మే ఆజ్ ఏక్ పీలీ కలీ లగీ హై. సోన్ జూహీ అంటే ఇక్కడ ఒక ఎల్లో కలర్ ఫ్లవర్ అనమాట. సో ఒక పువ్వు పేరు. జూహీ అంటే పువ్వు అనమాట. సో ఒక ఎల్లో కలర్లో ఉండేటువంటి ఆ పూల మొక్కని చూసి ఆవిడకి ఈ గిల్లు గుర్తొచ్చింది. దానికి ఒక మొగ్గ వచ్చిందనమాట. కలి అంటే ఇక్కడ బడ్. సో మొగ్గ వచ్చింది. దాన్ని చూడగానే ఉన్న పలంగా అనాయాస్ అచానక్ సే ఉన్నట్టుండి వెంటనే ఆవిడకి ఆ ఉడత గుర్తొచ్చింది. జో ఇస్ లతాకి సఘన్ హరితిమా మే छिपकर बैठता था. సో ఎందుకు గుర్తొచ్చింది అంటే అది ఎప్పుడూ కూడా ఆ కుండీలో ఉన్నటువంటి ఆ మొక్క సోన్ జూహీ ఏదైతే ఉందో ఆ మొక్కలో, ఆ తీగలలో, ఆ ఆకులలో ఎప్పుడూ దాక్కొని ఉండేది. కొంచెం మనకి ఈ మహాదేవి వర్మ గారు ఆ మొక్క దగ్గరికి వచ్చిన వెంటనే అదేం చేసేది, ఉన్న పలంగా దాంట్లో నుంచి బయటకు వచ్చేసి కంధే పర్ కూత్కర్ ముజే చౌకా దేతా థా. సో భుజం మీదకి ఎక్కేసి ఆశ్చర్యపరిచేసేది అనమాట. తబ్ ముझे కలీకి ఖోజ్ రహతీ థీ. సో అప్పుడు ఈవిడ ఏమైనా మొగ్గలు వచ్చాయా, పువ్వులు వికసించాయా చూద్దామని చెప్పేసి దగ్గరకు వచ్చి చూసేవారు. అప్పుడు ఉన్న పలంగా ఆ ఉడత తనని ఆశ్చర్యానికి గురి చేసేది. కానీ ఈరోజు మాత్రం నేను ఆ ఉడత కోసమే వచ్చాను, కానీ అది కనిపించట్లేదు. లఘుప్రాణ్ అంటే ఇక్కడ ఆ చిన్న ప్రాణి అని. ఉడత ఎంత ఉంటుందండి, చిన్నదిగా ఉంటుంది కదా. సో ఆ చిన్న ప్రాణి, ఉడత యొక్క జీవిత కాలం కూడా చాలా తక్కువ అన్నమాట. ఒక 2 years బతుకుతాయి మోస్ట్లీ, అంతే. సో దానికోసం వెతుకుతూ ఉన్నాను నేను అని చెప్పేసి ఇక్కడ మహాదేవి వర్మ గారు చెప్తున్నారు. परंतु वह तो अब तक इस सोन जूही की जड़ में मिट्टी होकर मिल गया होगा. कौन जाने स्वर्णिम कली के बहाने वही मुझे चौंकाने ऊपर आ गया हो. సో ఆ మొక్కకు వచ్చినటువంటి మొగ్గని చూసి, ఆ పువ్వుని చూసి ఆవిడ ఏమనుకుంటున్నారు, ఎందుకు అక్కడ మనకి చెప్తున్నారు అంటే అది చనిపోయిన తర్వాత ఆ కుండీలోనే దాన్ని పూడ్చిపెట్టారనమాట. ఇప్పటికీ అది మట్టిలో కలిసిపోయి మట్టిలా మారిపోయి ఉంటుంది. సో ఏమో నన్ను ఆశ్చర్య పెట్టాలి అని చెప్పేసి ఎప్పట్లాగానే అది పువ్వు రూపంలో, ఒక మొగ్గ రూపంలో పైకి వచ్చిందేమో అని చెప్పేసి మహాదేవి వర్మ గారు ఇక్కడ చెప్తున్నారు.
अचानक एक दिन सवेरे कमरे से बरामदे में आकर मैंने देखा 2 कौवे एक गमले के चारों ओर चोंचों से छुआ छुअवल जैसा खेल खेल रहे हैं। यह काक भूषणी भी विचित्र पक्षी है। एक साथ समादरित, अनादरित, अति सम्मानित, अति అవమానిత్. చూడండి, ఒకరోజు ఏం చెప్తున్నారు, ఒకరోజు మార్నింగ్ టైంలో తన రూమ్ నుంచి వరండాలోకి వచ్చి చూశారట. చూస్తే అక్కడ ఏం జరిగింది, 2 కౌవే 2 కాకులు ఆ కుండీ మధ్యన ఏదో తాకడానికి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సో చోంచ్ అంటే ఏంటి, కాకి ముక్కు అనమాట. సో వాటితో ట్రై చేస్తున్నాయి అనమాట ఏదో టచ్ చేయడానికి. ఏం టచ్ చేయడానికి అని చెప్పి చూస్తూ ఉన్నాయి. ఈ కాకులు కూడా ఈ కాకుల గురించి ఏం చెప్తున్నారు, ఏక్ సాత్ సమాదరిత్, అనాదరిత్, అతి సమ్మానిత్, అతి అవమానిత్. అంటే ఇవి అవమానిస్తాయి అలాగే గౌరవిస్తాయి, రెండూ చేస్తాయి, రెండూ చేయదగ్గవన్నమాట ఈ కాకులు అనేవి. కాకి జాతి అనేది అలాంటిది అని చెప్పేసి వాటి గురించి చెప్తున్నారు. నెక్స్ట్, हमारे बेचारे पुरखे न गरुड़ के रूप में आ सकते हैं, न मयूर के, न हंस के. उन्हें पितृपक्ष में हमसे कुछ पाने के लिए काक बनकर ही अवतीर्ण होना पड़ता है. इतना ही नहीं, हमारे दूरस्थ प्रियजनों को भी अपने आने का मधु संदेश इनके कर्कश स्वर में ही देना पड़ता है. दूसरी ओर हम कौवा और काव काव करने को अवमानना के अर्थ में ही प्रयुक्त करते हैं. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, కాకుల గురించి చెప్తున్నారు, మన పూర్వీకులు కూడా గరుడ పక్షి రూపంలోనో, నెమలిలాగనో, హంసలాగనో రారు. అంటే మనం మామూలుగా మన పూర్వీకులకి పిండం పెట్టినప్పుడు కానీ మనము ఎలాగా కాకుల్ని చూసి అనుకుంటాం కదా, మన పూర్వీకులు కాకుల రూపంలోనే వస్తారు అని చెప్పుకుంటాం కదా. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదు, ఇంటికి బంధువులు వస్తారు అనేటువంటి ఆ సందేశాన్ని కూడా ఎవరు తీసుకొస్తారు, ఇంట్లో కాకి అరిస్తే మనం జనరల్గా ఏమనుకుంటాము, ఎవరో చుట్టాలు వస్తున్నారు, బంధువులు వస్తారేమో, ఈరోజు కాకి అరుస్తోంది, ఇలా అనుకుంటాం కదా. దాని గురించి చెప్తున్నారు. సో చూడండి, కర్కష్ అంటే దాని గొంతు ఎలా ఉంటుంది, కాకి గొంతు కోయల గొంతులాగా తీయగా ఉండదు కదా. సో వినడానికి మనకి పెద్ద నచ్చదనమాట, అలాంటి గొంతుతో అవి అరుస్తూ ఉంటాయి. नेक्स्ट, मेरे काकपुराण के विवेचन में अचानक बाधा आ पड़ी, क्योंकि गमले और दीवार की संधि में छिपे एक छोटे से जीव पर मेरी दृष्टि रुक गई. సో ఈ కాకి పురాణం గురించి నేను చెప్తూ ఉన్నాను కదా, అంతలోపల చూస్తే గమల అంటే పూలకుండి అనమాట. ఆ పూలకుండీకి గోడకి మధ్యలో ఒక చిన్న ప్రాణి అలా పడిపోయి ఉందనమాట. దాని మీద నా దృష్టి మళ్ళింది. నికట్ జాకర్ దేఖా గిలహరి కా छोटा सा बच्चा है जो संभवतः घोंसले से गिर पड़ा है और अब कौवे जिसमें सुलभ आहार खोज रहे हैं. సో చూడగానే అక్కడ చూస్తే ఏముంది, ఒక చిన్న ప్రాణి పడుంది. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే గిలహరి కా छोटा सा बच्चा, గిలహరి అంటే ఉడత యొక్క చిన్న బేబీ అనమాట, బేబీ స్క్వేరల్ అక్కడ పడుందనమాట. సో దాన్ని తీసుకొని తినడానికి, దాన్ని ఆహారంగా మార్చుకోవడానికి అని చెప్పేసి కాకులు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అది ఎక్కడి నుంచి వచ్చి పడి ఉంటుంది, అది ఎక్కడన్నా గూడు కట్టుకొని ఉంటుంది, గూడులో నుంచి కింద పడిపోయిన దాన్ని కాకులు ఎత్తుకురావడమో ఏదో సంథింగ్ జరిగిందనమాట అక్కడ. काकद्वय की चोंचों के 2 घाव उस लघु प्राण के लिए बहुत थे, अतः वह निश्चेष्ट सा गमले से चिपटा पड़ा था. సో కాకద్వయ అంటే ఆ 2 కాకులు అనమాట. ఆ 2 కాకులు ఒక 2 సార్లు అలా ముక్కుతో పొడిచాయంటే చచ్చూరుకుంటుంది. అంత చిన్న ప్రాణి అనమాట, అంత చిన్నగా ఉంది అది. సో ఏ కదలిక లేకుండా ఆ కుండీ పక్కన పడిపోయిందనమాట. सबने कहा कौवे की चोंच का घाव लगने के बाद यह बच नहीं सकता, अतः इसे ऐसे ही रहने दिया जाए. అందరు చెప్పారు, అబ్బా కాకి పొడి చేసింది, అది ఇంకెక్కడ బతుకుతుంది, అంత చిన్నదిగా ఉంది, చచ్చిపోతుంది ఖచ్చితంగా, ఎందుకు దాన్ని తీయడం అనవసరంగా, అక్కడే వదిలేసేయమని అందరూ చెప్పారట. పరంతు मन नहीं माना, కానీ ఈవిడికి మనసు ఒప్పుకోలేదు. उसे हौले से उठाकर अपने कमरे में लाई, फिर रुई से रक्त पोंछकर घावों पर पेंसिलिन का मरहम लगाया. ఆవిడ ఏం చేశారు, హోలేసే యానికి చిన్నగా, ధీరేసే ఉఠాకర్ చిన్నగా దాన్ని తీసుకొని రూమ్లోకి తీసుకొచ్చి కాటన్తో దాన్ని పైన ఉన్నటువంటి రక్తము, ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లీన్ చేసి
దానికి మందు రాశారట. रुई की पतली बत्ती दूध से भिगोकर जैसे जैसे उसके नन्हे से मुंह में लगाई पर मुंह खुल न सका और दूध की बूंदें दोनों ओर ढुलक गई. रुई रुई అంటే ఏంటి? కాటన్, దూది. సో దూదిని మనము ఒత్తులు చేసుకుంటాం కదా, అలా ఒత్తిలాగా మనకి సన్నగా చేసి దాన్ని పాలల్లో ముంచి దాని నోట్లో ఆ పాలు డ్రాప్స్గా అన్నా వేద్దాం దానికి పాపం అని చెప్పేసి, చిన్నదిగా ఉంది కదా అది, సో వేద్దాము అని చెప్పేసి మహాదేవి వర్మ గారు ట్రై చేశారనమాట. ట్రై చేస్తే కానీ అది నోరు తెరిచే స్థితిలో కూడా లేదు. సో ఆ డ్రాప్స్ అన్నీ కూడా అటు ఇటు పడిపోతున్నాయి కానీ నోట్ లోపలికి వెళ్ళట్లేదు. कई घंटे के उपचार के उपरांत उसके मुंह में एक बूंद पानी टपकाया जा सका. సో చాలా గంటలు అలా ప్రయత్నించి ఆవిడ లాస్ట్కి ఒక్క డ్రాప్ వాటర్ అలా దాని నోట్లోకి వేయగలిగారు. तीसरे दिन वह इतना अच्छा और आश्वस्त हो गया कि मेरी उंगली अपने 2 नन्हे पंजों से पकड़कर नीले कांच के मोतियों जैसी आंखों से इधर उधर देखने लगा. థర్డ్ డేకి అది బాగా రికవర్ అయిందనమాట, మంచిగా అయిపోయింది. సో ఈవిడ వేలుని తన 2 చిన్న చిన్న పంజాలతో ఆ ఉడత పిల్ల అలా పట్టుకుందట. నీలే కాంచ్కే మోతియోన్ చేసి ఆంఖే, ఇక్కడ ఆ ఉడత యొక్క కళ్ళని గురించి చెప్తున్నారు. బ్లూ కలర్లో ఎలా ఉందంట, గ్లాస్ పర్ల్స్ లాగా చూడ్డానికి అందంగా ఆ చిన్న చిన్న కళ్ళు వేసుకొని చాలా అందంగా ఇప్పుడు చాలా ఆరోగ్యంగా తయారైంది. 3-4 मास में उसके स्निग्ध रोए, झब्बेदार पूंछ और चंचल चमकीली आंखें सबको विस्मित करने लगी. ఒక 3-4 నెలలు గడిచేసరికి అది చాలా బాగా తయారైంది. అంటే ఫస్ట్ చిన్న బేబీగా ఉన్నప్పుడు దాని స్కిన్ పైన కూడా ఆ వెంట్రుకలు కానీ అదంతా ఉండదు కదా. సో ఇప్పుడు కొంచెం పెద్దదైంది కాబట్టి 2-3 నెలలు గడిచింది కాబట్టి దాని ఫర్ అనేది దానికి పూంచ్ అంటాం కదా, దాని తోక పెద్దదిగా ఉంటుంది. అది ఎంత ఉంటుందో, ఉడత పిల్ల ఎంత ఉంటుందో దాని తోక కూడా అంత ఉంటుంది. సో అదంతా కూడా బాగా వెంట్రుకలు వచ్చేస్తున్నాయి, బాగా బుషీగా తయారైంది. సో మంచి మెరుస్తున్నటువంటి ఆ కళ్ళు ఇవన్నీ కూడా చాలా అందంగా అందరినీ ఆశ్చర్యపరిచేలాగా, విస్మిత్ యానికి ఆశ్చర్యచకిత్, అందరూ ఆశ్చర్యపోయేలాగా తయారైందట. हमने उसकी जातिवाचक संज्ञा को व्यक्तिवाचक का रूप दे दिया. చూడండి, జాతివాచక సంజ్ఞని వ్యక్తివాచక సంజ్ఞగా మార్చడం అంటే ఏంటి? ఉడత అంటే ఏంటి? ఉడత అంటే మనం ఆ జాతి మొత్తాన్ని ఉడత అనే అంటాం కదా. సో అలా కాకుండా వ్యక్తివాచక సంజ్ఞ, పర్టికులర్ పేరు పెట్టారు దానికి నామకరణం చేశారు వీళ్ళు. इस प्रकार हम उसे गिल्लू कहकर बुलाने लगे. సో దానికి గిల్లు అని పేరు పెట్టారు. मैंने फूल रखने की एक हल्की डलिया में रुई बिछाकर उसे तार से खिड़की पर लटका दिया. సో దానికోసం ఒక చిన్న హౌస్ లాగా రెడీ చేశారట. ఎలా చేశారు? పువ్వులు పెట్టుకునేటువంటి ఒక చిన్న పాట్ లాంటిది, ఒక చిన్న ట్రే లాంటిది తీసుకొని దాంట్లో కాటన్ పెట్టేసి, దానికి సాఫ్ట్గా ఉండడం కోసం కాటన్ పెట్టేసి దానికి ఒక వైర్ లాగా తీగలాగా కట్టేసి పైన హ్యాంగ్ చేశారట. వహీ 2 वर्ष గిల్లు కా ఘర్ రహా. 2 సంవత్సరాలు ఆ గిల్లు అందులోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకునింది. वह स्वयं हिलाकर अपने घर में झूलता और अपनी कांच के मनकोन सी आंखों से कमरे के भीतर और खिड़की से बाहर न जाने क्या देखता समझता रहता था. సో అదేం చేసేది? స్వయంగా తనే ఆ ఉయ్యాలలాగా పైన మన వేలాడదీశారు కదా, దానికి ఒక చిన్న గూడులాగా ఏర్పాటు చేసి, సో తనే ఊపుకొని అందులో కూర్చుని ఊగుతూ ఉండేదట అటు ఇటు. ఆ ముత్యాల్లాంటి ఆ కళ్ళతో అటు ఇటు చూస్తూ ఉండేదట. ఆ కిటికీకి అవతలి వైపున బయట ఏం జరుగుతుంది అది ఇది అన్నీ గమనిస్తూ చూస్తూ ఉండేదట. परंतु उसकी समझदारी और कार्यकलाप पर सबको आश्चर्य होता था. సో దాని తెలివి, దాని పనులు ఇవన్నీ చూసి అందరూ ఆశ్చర్యపోయేవారట. जब मैं लिखने बैठती तब अपनी ओर मेरा ध्यान आकर्षित करने की उसे इतनी तीव्र इच्छा होती थी कि उसने एक अच्छा उपाय खोज निकाला. సో जब भी लेखिका लिखने के लिए बैठती थी, ఎప్పుడైనా సరే
ఈ మహాదేవి వర్మ గారు ఆవిడ లేఖిక కదా, రాస్తారు కదా. సో ఆవిడ రాయడానికి కూర్చున్నప్పుడు ఏం చేసేది, ఆవిడ దృష్టిని తన వైపు మళ్లించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసేదట ఈ ఉడత గిల్లు. దానికోసం ఏం చేసేదట, వహ మేరే पैर तक आकर सर्र से पर्दे पर चढ़ जाता और फिर उसी तेजी से उतरता. అదేం చేసేదట, ఆవిడ కాళ్ళ దగ్గరికి వస్తుందట, ఆ కాళ్ళ దగ్గరికి వచ్చి ఉన్న పలంగా సర్ర అని చెప్పేసి వెంటనే అలా కర్టన్ పై నుంచి గోడ పైకి ఎక్కేస్తుందట. మళ్ళీ కిందికి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటుందట. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. అలా ఎప్పటిదాకా ఆవిడ తన పనిని పక్కన పెట్టేసి దీని వైపు దృష్టి పెట్టి దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి దీని దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఆ గిల్లు అలాగే చేస్తూ ఉండేదట. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती थी कि उसके अगले 2 पंजों और सिर के अतिरिक्त सारा लघुगात लिफाफे के भीतर बंद रहता. ఈవిడేం చేసేవాళ్ళు, దాన్ని పట్టుకొని అప్పుడప్పుడు సో లంబా లిఫాఫా అంటే ఎన్వెలప్ అనమాట. ఎన్వెలప్ కవర్స్ ఉంటాయి కదా, సో అలా ఒక పొడుగ్గా ఉన్నటువంటి ఎన్వెలప్ తీసుకొని దాంట్లోకి దూర్చేసేవారట దాన్ని, గిల్లుని. అదేం చేసేది, దాని చిన్న శరీరాన్ని లోపల ఉంచేసి దాని తలొక్కటే పైన, దాని 2 పంజాలు 2 చేతులు, సో ఆ మొహం ఒక్కటే పైకి కనిపిస్తూ ఉండేది, మిగతా బాడీ అంతా కూడా ఎన్వెలప్లో ఉండేదట. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता. అలా ఎన్వెలప్లో పెట్టేసి గోడ కానిచ్చేసి అలా నించోబెట్టేస్తే అది అలా తన 2 చేతుల్ని ఇలా కవర్ పట్టుకొని తన ముఖాన్ని మాత్రమే పైకి తీసి ఈవిడ చేసే పనులన్నీ చూస్తూ ఉండేదట. भूख लगने पर चिक चिक करके मानो वह मुझे सूचना देता और काजू या बिस्कुट मिल जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे कुतरता. దానికి ఆకలి వేసింది అనుకోండి, అది చిక్ చిక్ అని చెప్పేసి సౌండ్ చేస్తుందట, అంటే ఒక ఇండికేషన్ లాగా అనమాట, నాకు ఆకలి వేస్తుంది, నాకు తినడానికి ఏమన్నా ఇవ్వండి అని చెప్పినట్లుగా సౌండ్స్ చేసేదట. సో అప్పుడు బిస్కెట్స్ కానీ లేకపోతే మనకి జీడిపప్పు ఇవి కానీ కాజు ఇది కానీ ఇచ్చినట్లయితే అది ఆ ఎన్వెలప్లో నుంచి తన 2 చేతులతో ఆ పంజాలతో తీసుకొని దాన్ని కొరికి తినేదట. फिर गिल्लू के जीवन का प्रथम बसंत आया. नीम चमेली की गंध मेरे कमरे में हौले हौले आने लगी. बाहर की गिलहरियाँ खिड़की की जाली के पास आकर चिक चिक करके न जाने क्या कहने लगी. సో బసంత్, పెహలా బసంత్. సో ఆ గిల్లు, ఆ ఉడత పిల్ల పుట్టిన తర్వాత ఫస్ట్ వసంత ఋతువు, ఆ సీజన్ అనేది వచ్చిందట. సో మిగతా ఉంటాయి కదా, మిగతా ఉడతలు ఉంటాయి కదా బయట ఉండేవి, సో అవన్నీ కూడా అంటే మనలాంటి ప్రాణి లోపల ఇంకొకటి ఉంది అని తెలిసినప్పుడు అవి ఏం చేస్తాయి, అక్కడికి వచ్చి అరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ ఉంటాయి, మరి ఏం మాట్లాడుకుంటాయో అవన్నీ వచ్చేసి అక్కడ కిటికీకి మెష్ లాగా ఉంటుందన్నమాట. ఆ మెష్ దగ్గర బయట నుంచి ఇవన్నీ సౌండ్స్ చేస్తూ ఉండేవి. సో ఇది కూడా లోపల నుంచి సౌండ్స్ చేస్తూ ఉండేది, ఏం మాట్లాడుకుంటుండేవో మరి. गिल्लू को जाली के पास बैठकर अपनेपन से बाहर झांकते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. సో ఈ గిల్లు కూడా వెళ్ళి ఎక్కడ అరుస్తూ చూస్తూ, అంటే నాలాంటి జీవులు బయట ఉన్నాయి, సో వాటిని ఎంతైనా ఉంటుంది కదా, ఇంట్లో ఇంతమంది మనిషితో ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా తనతోటి జీవులు బయట ఉన్నాయి, వాటితో కలిసి తిరగాలి అన్న ఆశ వాటికి కూడా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇవిడేం చేశారు, मैंने కీలే నికాల్ కర్ జాలీ కా ఏ కోనా ఖోల్ దియా. సో ఒకవైపు ఉన్నటువంటి మేకులు తీసేసి ఆ మెష్ అనేది ఒకవైపున ఒక కార్నర్ నుంచి తీసేశారట. और इस मार्ग से गिल्लू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. సో వెంటనే అది కూడా తనకి స్వాతంత్రం వచ్చింది అన్నట్లుగా ఫీల్ అయ్యి ఆ మార్గం గుండా ఆ కిటికీ మెష్ని కొంచెం ఓపెన్ చేశారు కదా, అక్కడి నుంచి బయటికి వెళ్ళిందట. इतने छोटे जीव को घर में पले कुत्ते बिल्लियों से बचाना भी एक समस्या ही थी. సో ఇంత చిన్న ప్రాణి, ఇంత చిన్న జీవిని, ఆ ఉడతని, చెప్పాను కదా ఈవిడికి యానిమల్స్ అన్నా బర్డ్స్ అన్నా చాలా చాలా ఇష్టం. సో ఇంట్లో ఉన్నటువంటి కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఇవన్నీ ఏం చేస్తాయి, జనరల్గా వెంటనే కొత్తగా వచ్చినటువంటి చిన్న ప్రాణులు ఏవైనా కనిపించినప్పుడు పిట్టలు ఇలాంటివి తినేస్తాయి. సో అలా వాటి నుంచి దీన్ని రక్షించడం కూడా చాలా కష్టమయ్యింది.
आवश्यक कागज पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता है। मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया और मैंने भीतर पैर रखा, वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैर से सिर और सिर से पैर तक दौड़ लगाने लगा। तब से यह नित्य का क्रम हो गया। సో చూడండి ఏం చెప్తున్నారు, ఎప్పుడైనా నాకు ఏదైనా పేపర్ వర్క్ మీద బయటికి వెళ్ళాల్సిన పని వచ్చినప్పుడు సో రూమ్ లాక్ చేసుకొని నేను బయటికి వెళ్ళేదాన్ని. సో నేను రిటర్న్ వచ్చేసరికి నేను ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తానో సో అది వెంటనే ఏం చేస్తుంది, ఆ విండోలో నుంచి ఆ మెష్ తీసున్నాను కదా ఆ కార్నర్లో నుంచి రూమ్లోకి వచ్చేసి వెంటనే నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా మాంతం నా పైకి ఎక్కేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా నా మీదకి ఎక్కుతూ ఉండేది. అప్పటి నుంచి ఇది రోజు డైలీ ఇదే కార్యక్రమం అయిపోయింది. అంటే ఈవిడ ఎప్పుడు బయటికి వెళ్ళినా అదేం చేస్తుంది, కిటికీలో నుంచి తన తోటి జీవాలతో అది కూడా బయటికి వెళ్తుంది. ఈవిడ వచ్చే టయానికి అది కూడా కిటికీలో నుంచి లోపలికి వచ్చి రెడీగా ఉంటుంది. ఈవిడ డోర్ ఓపెన్ చేయగానే సో అలా అమాంతం ప్రేమగా తన పైకి ఎక్కేసేది అనమాట. సో ఇలా నడుస్తూ ఉండేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చూడండి మహాదేవి వర్మ గారి పిక్చర్ ఇచ్చారు. అలాగే ఆవిడ భోజనం చేస్తున్నారు. టేబుల్ మీద మనకి గిల్లు కూర్చుని ఉందన్నమాట. సో ఇంతవరకు అయితే మనం స్టోరీ తెలుసుకున్నాం కదా. సో టోటల్ స్టోరీ అనేది ఒక్క వీడియోలో చాలా లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ మిగిలిన పార్ట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఐ హోప్ ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో కూడా చూడండి, కంటిన్యూషన్ అనేది అందులో ఉంటుంది. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కంప్లీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.